చెప్పాను చూడండి ప్రసాద్, వెళ్ళి చూడండి ప్రసాద్. రేషన్ కార్డులో నుంచి నేను ఎగ్జిట్ అయిపోతే నాకు రేషన్ కార్డు నాకు రాదు అంటున్నారు. నాకు లేకుండా పర్లేదురా. అసలు రేషన్ కార్డులోంచి ఎగ్జిట్ అయిపోతే పర్లేదు బ్రదర్. నేను 15 సంవత్సరాలు అయింది ఎగ్జిట్ అయిపోయి 15 సంవత్సరాలు అయింది. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు ప్రాబ్లం ఉండదు జయచంద్ర, అసలు ప్రాబ్లం ఉండదు. అయితే ఈ రేషన్ కార్డు సంబంధించిన వీడియోలో నేను చేశాను. రేషన్ కార్డుని మా అన్నయ్యని అడిగాను, విఆర్ఓ అని చెప్పాను కదా అన్నయ్య విఆర్ఓ. అయితే రేషన్ కార్డులోంచి బయటకు వచ్చేయడానికి ఆప్షన్ ఇచ్చారు కానీ రా ప్రజెంట్ ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది లొకేషన్కి సంబంధించిన మ్యాప్ అనమాట. అది దాని నుంచి ఇంకా ఆప్షన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకు దొరికినటువంటి సమాచారాన్ని బట్టి ఒక వీడియో చేశాను, అందులో హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి కూడా ఎలా బయటికి రావాలనేది చెప్పాను. అయితే ప్రస్తుతానికి ఆ ఆప్షన్ అనేది ఇవ్వలేదురా, ఇచ్చినప్పుడు నేను చెప్తానులే నీకు అని చెప్పేసి మార్నింగే విఆర్ఓ అన్నయ్యతో మాట్లాడాను. మా సొంత బ్రదరే అన్నయ్య విఆర్ఓ. అన్నయ్యని అడిగితే ఆప్షన్ అనేది ఇవ్వలేదని చెప్పేసి అన్నమాట. రేషన్ కార్డులోంచి అయితే అయిపోవచ్చు అంట, రేషన్ కార్డులోంచి అయిపోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది కాబట్టి మీరు ఎగ్జిట్ అయిపోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఉంటేనే ప్రాబ్లం, మనం అందులో ఉంటేనే ప్రాబ్లం.